బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుద్ధంలో గెలుపొందాలంటే సరైన సైన్యం ఉండాలి. ఎన్నికల్లో విజయం సాధించాలంటే సమర్థులైన అభ్యర్థులను బరిలో దింపాలి. ఈ కోవలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ జనసేన కూటమి ఆ దిశగా తొలి అడుగు వేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడిగా పోటీ చేస్తున్న ఈ రెండు పార్టీలు ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. మొత్తం 118 మందితో తొలి విడత క్యాండిడేట్ల లిస్టును ప్రకటించాయి రెండు పార్టీలు. మొత్తం 99 మందితో అసెంబ్లీకి తొలి జాబితా ప్రకటించగా ఇందులో 94 టీడీపీకి, 5 జనసేనకి కేటాయించారు. జనసేనకు కేటాయించిన 24 సీట్లలో 19 సీట్లను పెండింగ్లో ఉంచారు. త్వరలోనే బీజేపీతో పొత్తు కుదురుతుందని ఇరు పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో మరికొన్ని సీట్లను పెండింగ్లో ఉంచారు. అయితే టీడీపీ జనసేన ప్రకటించిన తొలి విడత జాబితాపై ఫ్లాష్ సర్వే చేసింది స్వతంత్ర టీవీ. ఇందులో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అధికార వైసీపీని ఢీకొట్టే విషయంలో టీడీపీ జనసేన కూటమి ఆచితూచి అభ్యర్థులను ప్రకటించారన్న అంశం ఫ్లాష్ సర్వేలో వెల్లడైంది. వైసీపీ నేతలను సమర్థంగా ఎదుర్కొంటూనే ప్రజల్లో తమ ప్రభావం చూపే నేతలు, విజయం సాధించే నేతలను ఏరి కోరి మరీ టీడీపీ జనసేన పార్టీలు బరిలో దింపాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒక 3-4 స్థానాల్లో మినహా మిగిలిన అభ్యర్థులందరి విషయంలో ప్రజలు, ఓటర్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రకటించిన జాబితాలో 95% మంది తప్పక గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తర్వాతి జాబితాలోనూ ఇదే మాదిరిగా ప్రకటిస్తే గతంలో వైసీపీ సాధించిన సీట్ల కంటే ఎక్కువ సాధిస్తారని చెప్పుకొస్తున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 99 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును టీడీపీ జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటించగా జనసేన 5 అభ్యర్థులను ప్రకటించింది.
టీడీపీ జనసేన పార్టీలోని కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్టులోనే ఖరారయ్యాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి కుప్పం నియోజకవర్గం నుండే బరిలోకి దిగనున్నట్టుగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మంగళగిరి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కెలి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుండి బరిలోకి దిగనున్నారు. బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిన తర్వాత మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. పెండింగ్ లో బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, దేవినేని ఉమా సీట్లను పెండింగ్ లో ఉంచారు. తెలుగు ప్రజల భవిష్యత్ కోసమే పొత్తులు పెట్టుకున్నామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మాఘ పౌర్ణమి శుభదినాన టీడీపీ జనసేన పోటీకి సిద్ధమవుతున్నామన్నారు. ఇప్పటం సభలో జరిగిన నిర్ణయాలకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. తొలి జాబితాలోని 118 స్థానాల్లో జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్లు కేటాయించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోందని ప్రకటించారు. అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం తోయక జగదీశ్వరి, పార్వతీపురం విజయ బొనేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు, అరకు వ్యాలీ సిరివేరి దొన్నుదొర, పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, రాప్తాడు పరిటాల సునీత, మడకసిర కేఎంఈ సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, పెనుగొండ సవిత, తంబెళ్లపల్లి జయచంద్రారెడ్డి, పీలేర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్, గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎన్ థామస్, చిత్తూరు గురిజాల జగన్మోహన్, పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు. లాస్ట్లో ఇవి టోటల్గా 94 నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం. రాప్తాడు పరిటాల సునీత, మడకసిర కేఎంఈ సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, పెనుగొండ
సవిత, తంబెళ్లపల్లి జయచంద్రారెడ్డి, పీలేర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్, గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎన్ థామస్, చిత్తూరు గురిజాల జగన్మోహన్, పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు. లాస్ట్లో టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 99 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును టీడీపీ జనసేన అధ్యక్షులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటించగా జనసేన 5 అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ జనసేన పార్టీల్లోని కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్టులోనే ఖరారయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. రవిచంద్ర, జనసేన టీడీపీ లిస్ట్ అయితే కొద్దిసేపటి క్రితం విడుదలైంది. పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు ఉమ్మడిగా ఈ జాబితాను విడుదల చేశారు. మొత్తం 118 స్థానాలకు తమ అభ్యర్థులను అయితే ప్రకటించిన పరిస్థితి అవుతుంది. అయితే జనసేన మాత్రం కేవలం 5 అభ్యర్థులను ప్రకటించి మిగిలిన 19 త్వరలో ప్రకటిస్తామని ఒక సంఖ్యనైతే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తెలుగుదేశం 94 స్థానాలను ప్రకటించింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి కూటమిగా మేము ముందుకెళ్తున్నామనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికే తొలి జాబితాను మంచు మౌతులు చూసుకుని విడుదల చేశారు. అయితే తెలుగుదేశం ఉన్న స్థానాల్లో జనసేన కేటాయించిన స్థానాలపై మాత్రం కొంత ఇప్పటికే అసంతృప్తులు రగిలిపోతా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి సీనియర్ నేత తెలుగుదేశానికి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పక్కన పెట్టి ఆ జనసేన సీనియర్ నేత రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ ను ప్రకటించడం తెలుగుదేశం వర్గాల్లో ఆగ్రహావేశాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. యనమల రామకృష్ణుడు సోదరుడు కూడా రాజీనామాకు సిద్ధమైనట్టు చెప్తున్నారు. మరికొన్ని చోట్ల తన కుటుంబ సభ్యులను సంతృప్తి పరుస్తూ వారికి పరిటాల సునీతకు సీట్ ఇచ్చారు. అదేవిధంగా పరిటాల శ్రీరామును పక్కన పెట్టారు. అదేవిధంగా ఆదిరెడ్డి భవానీకి పక్కన పెట్టి తన భర్త వాసుకు సీట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇలా అనేక చోట్ల అనేక సమీకరణలు తెలుగుదేశం వైసీపీకి ధీటైన అభ్యర్థులను రంగంలో దించే ప్రయత్నంలో భాగంగా సీనియర్ నేతలు సత్యనపల్లి నుండి అమ్మటి రాంబాబుకు ధీటుగా కన్నా లక్ష్మీనారాయణ వంటి వారిని రంగంలో దించారు. అయితే గుంటూరు జిల్లా వంటి బలమైన తెలుగుదేశానికి ఆధిపత్యం ఉన్న జిల్లాలో సైతం 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. తొలి జాబితాలో కేవలం 12 మంది అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 118 స్థానాలపై ఒక క్లారిటీ ఇవ్వడం అనేది కూడా ఆ పార్టీల్లో రెండిట్లో కూడా కొంత ఆనందం అయితే వ్యక్తం అవుతుంది. సీనియర్ నేతలు ఉన్న కొన్ని చోట్ల తమ సీట్లపై క్లారిటీ ఇవ్వడం, గుంటూరు జిల్లా లాంటి చోట చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో వినుకొండ జీవి ఆంజనేయులు వంటి వారికి కూడా తొలి జాబితాల స్థానం లభించింది. అయితే ముఖ్య నేతలు కుప్పం నుండి చంద్రబాబు, మంగళగిరి నుండి లోకేష్, అదేవిధంగా భీమవరం నుండి పవన్ కళ్యాణ్ వంటి వారి పేర్లు తొలి జాబితాలో లేకపోవడం కూడా కొంత చర్చనీయాంశంగా మాన్య పరిస్థితి అయితే ఉంది. నిత్య, రవిచంద్ర, ఈ లిస్టు తర్వాత ఎవరైనా అసంతృప్తితో ఉన్నారా? అదే ఇప్పటికే కొన్ని చోట్ల అయితే ఇప్పుడు తెనాలి లాంటి చోట్ల, అదేవిధంగా మరికొన్ని చోట్ల ఈ జనసేన కేటాయించి తెలుగుదేశం బలంగా ఉన్న చోట్ల అయితే కొంత అసంతృప్తులు ఉన్నాయి. కొన్ని చోట్ల సీనియర్లు జాబితాలో తొలి జాబితాలో లేవని తెలుగుదేశం వారు కొంతమంది అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిత్య, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఇచ్చాపురం బెండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం తోయక జగదీశ్వరి, పార్వతీపురం విజయ బొనేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు, అరొక వ్యాలీ సిరివేరి దొన్నుదొర, పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని యనమల దివ్య,
పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, రాప్తాడు పరిటాల సునీత, మడకసిర కెఎంఈ సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, పెనుగొండ సవిత, తంబెళ్లపల్లి జయచంద్రారెడ్డి, పీలేర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్, గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎన్ థామస్, చిత్తూరు గురిజాల జగన్మోహన్, పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు. లాస్ట్లో ఇవి టోటల్గా 94 నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం. ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో ఏ రెండు పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 99 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను టీడీపీ జనసేన అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటించగా జనసేన 5 అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ జనసేన పార్టీలోని కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్ట్ లోనే ఖరారయ్యాయి. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు మనతో మాట్లాడడానికి ఉన్నారు. సో సప్తగిరి గారు చెప్పండి, ఈ లిస్ట్ పై మీ స్పందన ఏంటి? మేడం, ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు మేడం. ఈరోజు పౌర్ణమి కావటం, తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థుల లిస్టు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కేడర్ కి ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. మేము క్రిస్టల్ క్లియర్ గా దాదాపు 100 సీట్లలో యునానిమస్ గా సీట్లు డిక్లేర్ చేయడం జరిగింది. వైసీపీ నాయకుల మాదిరి ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టు, ఫిఫ్త్ లిస్టు, సిక్స్త్ లిస్టు ఈ విధంగా చేయలేదు మేము. పైగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వైసీపీలో 5th లిస్ట్ లో ఉన్న వాళ్ళ పేరు 6th లిస్ట్ లో మారిపోయింది, 4th లిస్ట్ లో ఉన్న వాళ్ళ పేరు 5th లిస్ట్ లో మారిపోయింది. ఆ విధంగా కన్ఫ్యూజన్ ఏం లేదు మా దగ్గర. క్రిస్టల్ క్లియర్ గా 100 మంది పేర్లతో ఈరోజు జాబితా విడుదల చేశాము. త్వరలో మిగతా జాబితా కూడా వస్తుంది, సెకండ్ లిస్టు, ఫైనల్ లిస్టు. రేపు జరగనున్నటువంటి యుద్ధంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 160 సీట్లు పైచిలకు గెలవబోతున్నాము. మీరు కావాల్సిన రికార్డ్ చేసి పెట్టుకోండి, మళ్ళీ కూడా స్క్రీన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. బ్రహ్మాండమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ చాలా బ్రహ్మాండంగా మెచ్యూరిటీగా మాట్లాడాను. ఆయన ఏం మాట్లాడాడు? ఓట్స్ ట్రాన్స్ఫర్ జరగాలి, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చిన్న చిన్న పొరపచ్చులు ఎక్కడైనా ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి తన కేడర్ పిలుపునివ్వటం, అదే విధంగా ప్రజలకు పిలుపునివ్వడం మాకు చాలా నచ్చింది మేడం. తప్పకుండా జనసేన టీడీపీ నాయకులు కలిసి మా ఓట్స్ అన్ని కూడా ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకుని ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని ఈ సందర్భంగా మీ అందరికీ స్వతంత్ర టీవీ పక్షాన తెలియజేసుకుంటున్నాను మేడం. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 99 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను టీడీపీ జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటించగా జనసేన 5 అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ జనసేన పార్టీలోని కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్ట్ లోనే ఖరారయ్యాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి కుప్పం నియోజకవర్గం నుండే బరిలోకి దిగనున్నట్టుగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మంగళగిరి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కలి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుండి బరిలోకి దిగనున్నారు. బీజేపీతో పొత్తు, సీట్లు సర్దుబాటు కొలికి వచ్చిన తర్వాత మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.
పెండింగ్ లో బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, దేవినేని ఉమా సీట్లను పెండింగ్ లో ఉంచారు. తెలుగు ప్రజల భవిష్యత్ కోసమే పొత్తులు పెట్టుకున్నామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మాఘ పౌర్ణమి శుభదినాన టీడీపీ జనసేన పోటీకి సిద్ధమవుతామన్నారు. ఇప్పటం సభలో జరిగిన నిర్ణయాలకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. తొలి జాబితాలోని 118 స్థానాల్లో జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్లు కేటాయించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇచ్చాపురం బెండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం తోయక జగదీశ్వరి, పార్వతీపురం విజయ బొనేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు, అరొక వ్యాలీ సిరివేరి దొన్నదొర, పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, రాప్తాడు పరిటాల సునీత, మడకసిర కేఎంఈ సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, పెనుగొండ సవిత, తంబెళ్లపల్లి జయచంద్రారెడ్డి, పీలేర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్, గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎం థామస్, చిత్తూరు గురిజాల జగన్మోహన్, పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు. లాస్ట్లో ఇవి టోటల్గా 94 నేమ్స్. ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో ఏ 2 పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు. ఒక వ్యక్తికి నష్టం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు, 5 కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయకుండా చేసే పరిస్థితి, అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం, మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో ఏ 2 పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు. ఒక వ్యక్తికి నష్టం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు, 5 కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయకుండా చేసే పరిస్థితి, అడుగడుగున
రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం. మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి